హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అన్నీ పర్మనెంట్ ఉద్యోగాలే. జీతం వచ్చి 80,000. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. అర్హత, ఎంపిక విధానము, ఫుల్ డీటెయిల్స్ చెప్పే ముందర మన ఛానల్ని లైక్ అయితే చేయండి. చాలా మాకు మోటివేషన్గా ఉంటుంది. యూట్యూబ్ కూడా చాలామందికి ఇది పంపించడం జరుగుతుంది, ప్రమోషన్ చేస్తుంది. లైక్ చేయండి. మీరు చాలామంది చూసి అయితే వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. దీనిలో 3 రకాల పోస్టులు అయితే రావడం జరిగింది. గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి కింద. మన గ్రూప్ సిలో అకౌంటెంట్ పోస్టు, తర్వాత స్టెనోగ్రాఫ్ పోస్ట్ అయితే ఉన్నాయి. దీనికి అకౌంటెంట్కి వచ్చి 42 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి ఏజ్ వచ్చి 30 సంవత్సరాలు. తర్వాత ఇది ఓన్లీ జనరల్ క్యాండిడేట్కి. తర్వాత కేటగిరీ వైజ్ అయితే మనకి పోస్టులు ఇవ్వడం అయితే జరిగింది. స్టెనోగ్రాఫ్కి వచ్చి మనకి 31 పోస్టులు ఉన్నాయి. ఇది కూడా కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి కూడా సపరేట్గా పోస్టులు ఉన్నాయి. మనకి అకౌంటెంట్కి వచ్చేవాడికి ఒక 70,000 శాలరీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత స్టెనోగ్రాఫర్కి వచ్చేవాడికి 65,000 దాకా శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి డిప్యూటీ మేనేజరు ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి వచ్చేవాడికి మనకి ఒక 85,000 శాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. ఏజ్ వచ్చి అన్రిజర్వ్డ్కి వచ్చేవాడికి 30 years. అన్రిజర్వ్డ్ అంటే ఓన్లీ జనరల్ కేటగిరీ వారు. తర్వాత మనకి ఇక్కడ అన్రిజర్వ్డ్ వారికి, ఓబీసీ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి అయితే మనకి సీట్లు అయితే కేటాయించడం జరిగింది. టోటల్ మొత్తం 9 వేకెన్సీలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అప్లై చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడ వేకెన్సీ అయితే సపరేట్గా ఇవ్వడం జరిగింది. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది అన్రిజర్వ్డ్లో. మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ట్రాన్స్లేట్ ఆఫీసర్కి వచ్చి 30 వేకెన్సీలు ఉన్నాయి. దీనికి కూడా అన్రిజర్వ్డ్లో ఉంది కాబట్టి మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవడానికి 30/10/2025 నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ అప్లికేషన్ డిసెంబర్ 15కి మనకి అప్లై చేసుకోవాలి. మర్చిపోకండి, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. శాలరీ కూడా చాలా ఎక్కువ ప్యాకేజ్ మనకి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి క్వాలిఫికేషన్ ఎంబీఏ చేసిన, ఫైనాన్సింగ్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి డిగ్రీలో లైబ్రరీ సైన్స్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ మాస్టర్ డిగ్రీ చదివిన వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చి మనకి అకౌంటెంట్కి బ్యాచిలర్ డిగ్రీలో చదివి ఉన్నారు, ఇంటర్మీడియట్లో సిఏ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేని ఎడల కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి మీకు షార్ట్ హ్యాండ్ రావాలి, టైపింగ్ కూడా రావాల్సి ఉంటుంది. నేను చాలా వరకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్ని లైక్ అయితే చేయండి. ఓకే. తర్వాత మనకి ఎవరెవరికి ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఎస్సీ ఎస్టీ వారికి 5 years, ఓబీసీ వారికి 3 years. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, అన్రిజర్వ్డ్కి 10 సంవత్సరాలు. ఎవరైతే ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్లో ఎన్హెచ్ఏఐలో ఎవరైనా ఉద్యోగం చేస్తే 3 years అయిన వారికి 40 years దాకా మనకి అప్లై చేసుకోవచ్చు. గ్రూప్ సి పోస్ట్కి. గ్రూప్ బి పోస్ట్కి వచ్చేటికి 5 years దాకా అప్లై చేసుకునే అవకాశం ఇచ్చారు. తర్వాత గ్రూప్ సిలో ఓబీసీ వారికి 43, ఎస్సీ ఎస్టీ వారికి 45 దాకా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏంటంటే హై గ్రేడ్ కాబట్టి లో గ్రేడ్ ఉన్న వాళ్ళందరూ హై గ్రేడ్లో మారడానికి కోసము మనకి 40 సంవత్సరాలు అన్రిజర్వ్డ్ వారికి మనకి ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 43, ఎస్సీ ఎస్టీ వారికి 45 years దాకా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఫీజు విషయానికి వచ్చేటప్పటికి అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 500 rupees ఫీజు అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నిల్. ఒకవేళ మీరు దీంట్లో చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి, ఎందుకంటే ఎటువంటి ఫీజు లేదు కాబట్టి దీనికి అప్లై చేసుకోండి. మీరు అన్రిజర్వ్డ్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుంది అంటే, మనకి ఎవరికి డిప్యూటీ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వారికి ఇక్కడ టైర్ 1,
టైర్ 2, టైర్ 3 అనేసి 3 భాగాలుగా వివరించడం జరిగింది. టైర్ 1లో మనకి లాజికల్ రీజనింగ్, క్వాంటిటీ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, జనరల్ వేరియబుల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. తర్వాత డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 80 మార్క్స్ ఉంటుంది. తర్వాత ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని శాలరీ హై ప్యాకేజ్ 85,000 నుంచి మీకు శాలరీ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి దీనికి 3 భాగాలుగా ఉండదు. ఇది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్కి మనకి 2 టైర్లో అయితే మీకు ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఒకటి టైర్ 1 వచ్చి మనకి అందరూ చదువుతూ ఉంటారు. ఇది క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్, తర్వాత డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. వారికి 60 మార్కులకి అయితే దీంట్లో ఇవ్వడం జరుగుతుంది. 120 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి టైర్ 1, పేపర్ 1, పేపర్ 2 కింద 2 భాగాల కింద ఉంటుంది. పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్, లాజికల్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అవి ఉంటాయి. 20 క్వశ్చన్స్ ఉంటాయి. డొమైన్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి 80 మార్క్స్ ఉంటాయి. టోటల్ 120 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అకౌంటెంట్కి కూడా 2 పేపర్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. పేపర్ 1 నార్మల్గా అందరూ చదివే ఉంటుంది. పేపర్ 2 వచ్చి డొమైన్ స్పెసిఫిక్ కోసం ఉంటుంది. 120 మార్కులకి అయితే మనకి క్వశ్చన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. స్టెనోగ్రాఫర్కి అయితే టైర్ 1 ఉంటుంది. టైర్ 1లో మనకి అందరూ చదివేది లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్, తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 120 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి 2 అవర్స్ అయితే మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చి స్కిల్, అది పాస్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టెనోగ్రఫీ కోసం మనకి ఇంగ్లీష్ 50 మినిట్స్ వాళ్ళు చెప్తారు. దాన్ని టైం డ్యూరేషన్ మనకి 70 మినిట్స్ ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలిసిందే ఉంటుంది. దీంట్లో మనకి క్వాలిఫైయింగ్ అవ్వడం కోసం మనకి 40 మార్క్స్ రావాలి. జనరల్ క్యాండిడేట్ వారు, ఓబీసీ వారు ఈడబ్ల్యూఎస్ 35, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 30. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదు. ఎందుకంటే ఇలా చదివితే మీకు ఏ ఉద్యోగం రాదు. ఓన్లీ పాస్ అవుతారు తప్ప కానీ ఉద్యోగం అయితే రాదు. ఇది ఎప్పుడు మీరు మనసులో పెట్టుకుని చదవకండి. పిల్లలు మీరు ఎప్పుడైనా సరే, నేను 100 మార్క్ క్వశ్చన్కి 95 అబవ్ మనకి మార్క్స్ వచ్చేలాగా చూసుకోవాలి. మనకి ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉందంటే మనకి తెలంగాణ వారు అయితే హైదరాబాదు, ఏపీ వారు కూడా పెట్టుకుని రాసుకోవచ్చు సెంటర్ వచ్చి. తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్ వారు అయితే విజయవాడ సెంటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చాలా సిటీస్ ఉన్నాయి. మీరు దేని సిటీస్ దగ్గరగా ఉన్నవారైతే దానికి అప్లై చేసుకుని మీరు ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వచ్చు. దీంట్లో నెగిటివ్ మార్క్స్ అయితే ఉంది. ఒక క్వశ్చన్ తప్పు అయితే మనకి 0.25 మార్క్స్ కట్ అవుతుంది అనేసి ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ మనకి హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. మనకి మీడియం అయితే ఈ 2 లాంగ్వేజ్లో ఉంటుంది, తెలుగులో ఉండదు. కాబట్టి జాగ్రత్తగా రాయండి. మనకి ఈ విధంగా సైట్లు అయితే రావడం జరుగుతుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ అయితే రాయింది. ఇక్కడ మీరు అడ్వర్టైజ్మెంట్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, లేదా నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఏమి ఉంటాయి తర్వాత అని రాసుకోవచ్చు, మీరు చదవచ్చు. తర్వాత అన్నీ మీరు చదివిన తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనేసి ఇక్కడైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయితే లాగిన్ చేసుకోవచ్చు. ఇక్కడ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్లిక్ హియర్, ఇక్కడ మన రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయడం వల్ల మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో ప్రాసెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. దీంట్లో వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు నింపవలసి ఉంటుంది. దీంట్లో ఇక్కడ మీకు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, తర్వాత మనకి పోస్ట్ కోడ్ ఏంటి, క్యాండిడేట్ మీ ఫుల్ నేమ్ ఏంటి, తర్వాత మొబైల్ నెంబర్, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్. కన్ఫర్మేషన్ ఈమెయిల్ అడ్రస్ అంటే సేమ్ మళ్ళీ అదే చేయాలి. తర్వాత మీకు జనరేట్ ఓటీపీ రావడం జరుగుతుంది. మీకు ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ వచ్చిన తర్వాత మీకు లాగిన్ చేసుకుని తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే మీరు అన్ని స్కాన్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకోవాలి. ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ క్రియేట్ చేసి క్యాప్చా ఇక్కడ లాగిన్ చేస్తే తర్వాత మీకు అన్నీ దీంట్లో అడుగుతారు. ఏం చదివారు, ఏంటి, దేనికి అప్లై చేసుకుంటున్నారు అనేసి. ఫీజు అయితే 500 రూపీస్ పేమెంట్ చేయవలసి ఉంది. జాగ్రత్తగా అప్లోడ్ చేయండి, తప్పులు ఏం చేయకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు యూజ్ఫుల్గా ఉంటే అందరికీ షేర్ చేయండి. బాయ్.